నమస్తే. మాజీ కేంద్ర మంత్రి చిదంబరం గారు కాంగ్రెస్ పార్టీకి మరొక షాక్ ఇచ్చారు. వారం 10 రోజుల కిందట ఒక మొదటి షాక్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఆపరేషన్ బ్లూ స్టార్ గురించి మాట్లాడి మరొక షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అర్థం కావట్లేదు. ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారనేది దీని గురించి కాస్త విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు తేకేడి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం రాజు గారు. ప్రసాద్ గారు, ఏంటిది వరుసగా కాంగ్రెస్ పార్టీకి అంతకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ప్రస్తుతం ప్రస్తుతం కూడా పనిచేస్తూ ఈ విధంగా అన్ని సంచలన విషయాలే 26/11 దాడులు చిన్న విషయం కాదు. అక్కడ కన్ఫెస్ చేసినట్టయింది. కాంగ్రెస్ పార్టీ సీక్రెట్స్ బయట పెట్టేసినట్టయింది. అండ్ రీసెంట్ బ్లూ స్టార్ గురించి కూడా మాట్లాడారు. ఇందిరాగాంధీ గారు చేసింది సరిగ్గా లేదు అని చెప్పి. ముందు మీ స్పందన ఏంటి సార్? ఏం చెప్తారు? రాజు గారు, ఈ చిదంబర రహస్యాల్లో చాలా కోణాలు ఉన్నాయండి. మీరిప్పుడు ఈ బ్లూ స్టార్ గురించి తీసుకొచ్చారు కాబట్టి కొంచెం మనము అసలు బ్లూ స్టార్ రావడానికి కారణం ఏంటి అన్న అంశం కూడా మనం తెలుసుకోవాలి. ఈ ఖలిస్తానీ మూవ్మెంట్ రావడానికి మనకి కొంతమంది రచయితలు రాసిన పుస్తకాల్లో ఏమంటున్నారంటే ఇందిరాగాంధీనే ముఖ్యమైన కారణం అంటున్నారు. మనకి బంగ్లాదేశ్ తో యుద్ధం జరిగినప్పుడు, అంటే నేను చెప్తోంది ఏంటంటే అండి రాజుగారు, నేను ఒక పుస్తకం చూపిస్తున్నా, డిసెప్షన్ అనే ఈ పుస్తకం పేరు. ఈ పుస్తకం రాసిన వారు ఆర్విఎస్ మణి గారు. అంటే వారు ఎక్స్ అండర్ సెక్రటరీ, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో వారు పనిచేశారు చాలా కాలం. వారు ఒక బుక్ రాశారు. దాంట్లో ఫిక్షనల్లీ వారు చెప్పినప్పటికీ కూడా దాంట్లో మనం అర్థం చేసుకుంది ఏంటంటే, ఎస్పెషల్లీ పేజ్ నెంబర్ వచ్చేసరికి మనకి 50 పేజ్ నుంచి రాసింది ఏంటంటే, ఈ 1971 వార్ ఆపడానికి ఒక ఇక్కడ అన్రిటన్ అగ్రిమెంట్ అప్పుడున్న జుల్ఫికర్ భుట్టోతో ఒప్పందం ఏం చేసుకున్నారంటే, మనకు పాకిస్తాన్ మీద బాగా యుద్ధం చేసిన వాళ్ళలో సర్దార్జీ పంజాబ్ రెజిమెంట్ లో ఉండే వాళ్ళ సంఖ్య తగ్గించేయాలి అని ఒక ఒప్పందం, అంటే అన్రిటన్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ కారణం చేత ఎప్పుడైతే మన ఆర్మీలో ఒక 40% 50% ఉండే వాళ్ళు క్రమేపీ తగ్గుతూ వచ్చారు. దాంతో మంచిగా ఎఫిషియెంట్ గా వర్క్ చేసే వాళ్ళు చాలా ఎంతో మనోవేదన చెంది, దేశం గురించి మేము మా ప్రాణాలు కూడా అడ్డుపెట్టి మేము పనిచేస్తుంటే మమ్మల్ని పక్కన పంపించేశారని చెప్పి అక్కడ ఉండేవాళ్ళు బాధతో దేశం వదిలి కెనడా వైపు, యూకే వైపు ఎక్కువ వెళ్ళారు అని ఒకటి చెప్తున్నారు. సో అదైన తర్వాత ప్రారంభం కావడానికి బీజం వేసింది ఆ యొక్క ఘటన అనేది మీరు చెప్తున్న దాంట్లో అంతేనా? నేను చెప్పింది కూడా ఒక పుస్తకాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను నేను. సో ఇంకోటి ఏంటంటే, అయితే ఈ ఎప్పుడైతే ఈ ఎమర్జెన్సీ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇంకా ఇందిరాగాంధీకి చాలా వ్యతిరేకత పెరిగిందో, సరే ఇప్పుడు మళ్ళీ వీళ్ళది తెలిసిందే కదా స్ట్రాటజీ ఏమైతే ఉంటుందో, మెజారిటీ మైనారిటీ లేకపోతే క్యాస్ట్ ఇవన్నీ డివిజన్లు ఏవైతే ఉంటుందో, అలాగే ఈ బింద్రేవాలాని పెట్టి పోషించారు వాడిని అనుకున్నారు. దాంతో ఏమవుతుందంటే ఇతన్ని బూచిగా చూపించి మనకి మెజారిటీ ఓట్లు మనం తెచ్చుకుందాము అనే ప్రయత్నం ఇంకోటి కూడా చేశారు. ఇంకా చెప్పాలి అంటే, ఇంకా ఏం చెప్పాలంటే, దాంతో పాటు ఏమైంది, ఈ మనకి ఈ అమెరికా వాళ్ళు సిఐఏ వాళ్ళు ఒసామా బిన్ లాడెన్ ఎలా పెట్టి పోషించారో, వాడు కొంతకాలానికి ఏమయ్యాడు, వాడే తిరగబడ్డాడు వాడు. సో అలాగే ఈ బింద్రేవాలే అనే వ్యక్తి మిలిటెంట్ గా అయ్యి పాకిస్తాన్ వాళ్ళతో, ఐఎస్ఐ వాళ్ళతో చేతులు కలిపి మన దేశానికి వ్యతిరేకంగా వాడు మేకై కూర్చున్నాడు. సో దీని వల్ల మనకేమైందంటే, మన దేశంలో ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారంటే, ఈ గోల్డెన్ టెంపుల్లో వాళ్ళు లోపలికి వచ్చేసి ఆక్రమించి కూర్చున్నారు. అయితే దాని వల్ల అంటే మామూలుగా సర్దార్జీల్లో దేశభక్తి ఇవన్నీ చాలా ఎక్కువ. అలాగే వాళ్ళకి మనకి ఆ సిక్కిజం మీద వాళ్ళు ఉండే పద్ధతులు, ఆచారాలు అన్నా సరే చాలా ఎక్కువ. అటువంటిది వాళ్ళు అక్కడ లోపల ఉండడంతో వాళ్ళని ఖాళీ చేయడం గురించి మన ఆర్మీని పంపించాల్సిన అవసరం వచ్చింది. దాంతో ఏమైందంటే ఒక 500 మంది సివిలియన్స్ చనిపోయారు. దాంతోపాటు మిలిటెంట్స్ కూడా చనిపోయారు. దాంతోపాటు మన 80 మంది సైనికులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది. అలాగే మామూలు కట్టడం ఏదైతే ఉందో గోల్డెన్ టెంపుల్ కూడా బాగా సివియర్ గా డ్యామేజ్ అయింది. దాంతో ఏమైంది, మన సిక్కుల సమాజం ఏదైతే ఉందో వాళ్ళు దేశానికి వ్యతిరేకంగా అయ్యి ఇంకా ఖలిస్తాన్ మూవ్మెంట్ ఇంకా ముందుగా ఇదైపోయింది, ఉధృత స్థాయికి చేరింది. దాని వెంటనే కాంగ్రెస్ వాళ్ళ రాజీవ్ గాంధీ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, వెన్ ఏ బిగ్ ట్రీ, అంటే దాని తర్వాత ఏంటంటే రయట్స్ జరిగాయి. ఆ రయట్స్ లో
మనకి సిక్కులు చాలా మంది ప్రాణం కోల్పోయారు ఢిల్లీ ఇటు పక్క ప్రాంతాల్లో. అయితే అప్పుడు రాజీవ్ గాంధీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, అవుతుందండి మరి ఏం చేస్తాము, ఏదైనా పెద్ద వృక్షం కింద పడిపోయిందంటే భూకంపం వస్తుంది కదా అన్నారు. వెన్ ఎ బిగ్ ట్రీ ఫాల్స్ ఎర్త్ క్వేక్స్ అని చెప్పారు. అది దాంతో ఏంటంటే అసలు దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అయిపోయింది. ఈ ఖలిస్తానీ మూవ్మెంట్ ఎప్పుడైతే మళ్ళీ పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యి కేపీఎస్ గిల్ గారు వచ్చారో అప్పటి వరకు అది కంట్రోల్ కాలేదు. అయినా కంట్రోల్ అయిన తర్వాత కూడా బియాన్ సింగ్ గారు చీఫ్ మినిస్టర్ గా ఉండారు కాంగ్రెస్ వారు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది. అంటే మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే రాజు గారు, సరే మరి చిదంబరం ఇన్ని రోజులు కాముగా ఉండి ఇప్పుడు చెప్పడానికి కారణాలు ఏంటి అదే అనే అంశం మీద మనం చూసుకోవాలి. సో వీరేమన్నారంటే మేము చాలా తప్పు జరిగింది, అసలు ఇలా జరిగి ఉండకూడదు, సో దానివల్ల అది పెద్ద మిస్టేక్, అసలు ఇటువంటి వస్తే మనం అలా హ్యాండిల్ చేయకూడదు. అంటే రెండు కారణాలు చెప్తున్నారు సార్, రెండు కారణాలు చెప్తున్నారు ప్రసాద్ గారు చాలా మంది. ఒకటి, ఈయన గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఈయన ఎవరు పట్టించుకోవడం లేదు, ఈయనకి ప్రయారిటీ ఇవ్వడం లేదు. సో ఆ అక్కస్ ఈ విధంగా వెళ్ళగక్కుతున్నారు అన్నది ఒకటి. రెండో రీజన్ ఏం చెప్తున్నారంటే ఈయన మీద, ఈయన కొడుకు కార్తీ చిదంబరం మీద కొన్ని కేసులు ఉన్నాయి. ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి, బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి ఇలాగా కాంగ్రెస్ పార్టీ మీద గతాన్ని తవ్వుతున్నారని చెప్పి రెండు కారణాలు చెప్తున్నారు. రెండు అవకాశం ఉందా, రూపతి రెండిట్లో ఏదైనా ఒకటి కరెక్టా? మీ వర్షన్ అంటే మన ద్వంద్వ వైఖరి కాంగ్రెస్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఒకడు ఒక మాట చెప్తాడు, ఇంకో మాట చెప్తారు. సో అందు గురించి మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది, ఈయనకు దగ్గర 80 సంవత్సరాలు. సో 80 సంవత్సరాల వయసులో ఈయన ఈ మాట చెప్పారంటే ఏదో ఒక కారణం ఉండాలి. సో ఏ కారణం అయి ఉండొచ్చు అంటే, మొదటిగా ఈ అతనికి ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్లు వస్తోంది. తమిళనాడు ఎలక్షన్ లో మరి వీరికి రాజకీయ వారసత్వం కదా మరి కాంగ్రెస్ పార్టీలో డైనాసిటీ పాలిటిక్స్. కార్తీకి ఏమైనా పెద్ద ఇవ్వట్లేదు, కార్తీ సుబ్రహ్మణ్యానికి పెద్ద వాల్యూ లేవు చిదంబరంకి. అందు గురించి ఈయన ఇంక ఇప్పుడు మంచి చిలక పలుకులు స్టార్ట్ చేశారు. సో అది అయిన తర్వాత ఇంకోటి చూసుకుంటే మనకి పంజాబ్ చాలా క్రిటికల్ రాష్ట్రము. సరే సిక్కులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, మళ్ళీ వీళ్ళు పవర్ లో రావాలంటే మళ్ళీ సిక్కుల దగ్గర మేము సానుభూతి చూపించాము, అందు గురించి అయ్యా మీరు మా దగ్గర రండి, మాకు సపోర్ట్ చేయండి అని చెప్పడము, అది ఒక అంశం అయి ఉండొచ్చు. ఇప్పుడు కేసులు అంటారా, దగ్గర వీరి మీద కేసులు దగ్గర 12-13 సంవత్సరాల నుంచి నడుస్తోంది. ఆ దర్యాప్తు సంస్థలు అది ఎప్పుడు అవుతుందో ఎప్పుడు తెగుతుందో మనకు తెలియదు. దాని మీద కంట్రోల్, ఎస్పెషల్లీ సిబిఐ అయితే ప్రైమ్ మినిస్టర్ దగ్గర కూడా ఆన్సరబుల్ కాదు. కొన్ని సంస్థలు ఎలా ఉంటాయి, డైరెక్ట్ ప్రెసిడెంట్ గారికి ఉంటాయి. అటువంటి కేసుల్లో వీళ్ళ గవర్నమెంట్ ప్రమేయం ఏమీ ఉండదు. అలా అనుకుంటే ఇప్పుడు అలా చేయాలంటే మిగతా వాళ్ళు ఎంతమంది కేసులు అయితే ఉన్నాయో వాళ్ళందరూ ఇప్పుడు గవర్నమెంట్ కి ఫర్గా ఉండాలి. ఇంకొక అంశం ఏంటంటే, వీరికి రాజ్యసభ సీటులో లేకపోతే వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ కపిల్ సిబల్ కి లేకపోతే అభిషేక్ మను సింఘ్వికి ఇస్తున్నారు, కానీ ఈయనకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సో ఈయనకి ఉండే ఈగో, ఎందుకంటే నేను మనకి రాజీవ్ గాంధీకి నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్ని, సో అందు గురించి నాకు వాల్యూ ఇవ్వట్లేదు, నేను ఇంత లాయలిస్ట్ గా ఉన్నాను అని చెప్తున్నారు. కానీ ఇతని దగ్గర నుంచి ఇంకా పెద్దగా వచ్చేది ఏం లేదని వాళ్ళు అనుకుని ఉంటారు. అందు గురించి ఇది వరకు కూడా G24 లో మెంబర్స్ లో ఈయన్ని కూడా ఒక ఆయన్ని వేశారనమాట. సో ఇది ముఖ్యమైన అంశాలని నేను అనుకుంటున్నాను. అయితే సార్ ఇక్కడ చిదంబరం కామెంట్స్ వలన కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు నష్టం జరుగుతుంది, ఇమేజ్ డ్యామేజ్ కావడం కానీ ఏ విధంగానైనా కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు నష్టం జరుగుతుంది, అది బీజేపీకి ఎక్కడైనా ప్లస్ అవుతుందా? అంటే ఏ విధంగానైనా పొలిటికల్ పరంగానైనా లేకపోతే సమీప భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎన్నికల విషయంలోనైనా కాంగ్రెస్ పార్టీకి ఎంత డ్యామేజ్, బీజేపీకి ఏ మేరకు ప్లస్, అది ఏమైనా ఉంటుందా, అసలు ఏమీ ఉండదా? ఇప్పుడు ఎవరైనా మోదీ గారు మాకు ఎందుకు కావాలి, అసలు మీరు మోదీ గారికి ఎందుకు ఓటేస్తున్నారంటే వాళ్ళు ఏమంటారంటే మోదీ గారు ఉన్నారు కాబట్టి మేము సురక్షితంగా ఉన్నాము అని చెప్తారు. అంటే యూపీఏ హయాంలో లేకపోతే కాంగ్రెస్ హయాంలో మనకు సేఫ్టీ లేదు అని చెప్పడమే కదా. రాజు గారి రెండో భార్య మంచిది అంటే మొదటి భార్య మరి చెడ్డదే కదా. సో అందు గురించి ఏంటంటే ఇప్పుడు వీరు ఇచ్చే స్టేట్మెంట్ల వల్ల కాంగ్రెస్ కి ఎలా అంటే వీళ్ళ హయాంలో అన్ని ఇలా జరిగాయి. మోదీ గారు ఎక్కడో ఎలక్షన్ స్పీచ్ లో అనుకుంటే ఎవరు చెప్పారు, వీళ్ళు బీజేపీ వాళ్ళకి ఏంటండి ఇటువంటివే కావాలి కదా, మంచి పాయింట్లు తీసుకొస్తే ఇంకా మొత్తం ఫైరింగ్ లో ఉంటారు. మొత్తం ఇటువంటి పాయింట్లు చెప్పడమే వాళ్ళకి ఆలస్యము. మంచి పాయింట్ క్యాచ్ చేసుకుంటారు, దాని మీద అగ్రెసివ్ గా క్యాంపెయిన్ చేసుకుంటారు. ఎస్పెషల్లీ బీహార్ ఎలక్షన్ లో ఉన్నాయి. సో అందు గురించి
బీజేపీ దాన్ని యూజ్ చేసుకుంటుంది. అమిత్ మాలవ్య గారు, ఆర్పి సింగ్ వారి బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవి డైరెక్ట్లీ ఆల్రెడీ చెప్పేయడం అయిపోయింది. అన్ని ట్విట్టర్లో ఈ వాటిలో పెట్టడం అయింది. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఇంకా శిరోమణి గురుద్వార్ ప్రబంధక్ కమిటీ వాళ్ళందరూ మీరు తప్పు చేశారని ఒప్పుకున్నారు, మేము వెల్కమ్ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. సో దీన్ని ఇంకా మనం చూడాలంటే మనకి ఇక్కడ వీరికి ఇంకా పెద్దగా ఏమి రాజకీయ ఉనికి లేదు. కానీ ఇది ఒక పంజాబ్ దాని గురించి అని స్ట్రాటజీ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకోటి మనకు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అని డిస్కషన్ అవుతుంది. ఎందుకంటే 50 years ఆఫ్ ఎమర్జెన్సీ అంటే దీన్ని అంటే కొంచెము మార్చడము, ట్రెండ్ మార్చడం, లేకపోతే ఎమర్జెన్సీకి ఎందుకు మేము చేసాము, టఫ్ డెసిషన్లు ఎందుకు తీసుకున్నాము, అప్పుడు ఆ సమయంలో టఫ్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మేము తీసుకున్నామని ఒక విధంగా డిఫెండ్ చేసే కోణంలో, అంటే ఇందిరాగాంధీని ఒక ఐరన్ లేడీగా, అంటే పొలిటికల్లీ ఆవిడకు నష్టం జరిగినా, ఆవిడ ప్రాణత్యాగం చేయాల్సి వచ్చిన దేశ హితం గురించి ఆవిడ నిలబడ్డారని చూపించే కోణంలో కూడా దీన్ని ఇంకొక చూసుకోవచ్చు అండి. అంటే అలా ఎలా చూస్తామండి ఇప్పుడు? అంటే జనరల్ గా ఇప్పుడు ఆయన మాటలను బట్టి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆమెనే తప్పు పడతారు. అఫ్ కోర్స్ ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, ఇందులో ఆర్మీ, పోలీస్, ఇంటెలిజెన్స్ అందరూ కలిసి కలెక్టివ్ గా నిర్ణయం తీసుకున్నారు, కేవలం ఇందిరాగాంధీ గారిని మాత్రమే బ్లేమ్ చేయక్కర్లేదు అంటూనే ప్రైమ్ మినిస్టర్ గా ఆమె ఉన్నారు కాబట్టి ఆమె సరిగ్గా హ్యాండిల్ చేయలేదు ఈ విషయాన్ని అని చెప్పి ప్రధాన ముద్దాయిగా ఆమె మీదనే తీసుకొచ్చారు. అది ఎలా ప్రొజెక్ట్ చేస్తుంది ఐరన్ లేడీ అని? నేను చెప్పేది అంటే కాంగ్రెస్ ఆవిడని ఐరన్ లేడీగా చూపిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు చూపిస్తున్నారు. వీరు వచ్చేసరికి ఆవిడ ఐరన్ లేడీ కాదు, ఐరన్ లేడీ అని అనుకున్నా సరే ఈవిడ కొన్ని తప్పిదాలు చేశారు అని ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఐ స్టాండ్ కరెక్టెడ్. అంటే నేను చెప్పిన మెసేజ్ ఇందాక అది అదర్ వే కన్వే అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇందిరాగాంధీ ఐరన్ లేడీ, మోదీ సరెండర్, నరేందర్ సరెండర్ అని చెప్తున్నారు కదా. సో దానికి అది కాదు, ఆవిడ ఘోరమైన తప్పిదాలు చేశారు అని చెప్పే దీంట్లో ఈయన ప్రతీకార్య చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ తర్వాత, ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత అంటే June 6th జరిగినట్టుంది, ఇది మేబీ 1-2 రోజులు జరిగిందా ఇది జరిగిన తర్వాత. సో 31st October 1984 ఇందిరాగాంధీ గారి హత్య ఓన్ బాడీ గార్డ్సే బీన్ సింగ్ అండ్ సత్వంత్ సింగ్ వీళ్ళిద్దరు. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి? చాలా మంది సిక్కుల్ని టార్గెట్ చేశారు అని అంటారు, అందులో ఎంతవరకు మీకు తెలిసినటువంటి వాస్తవం ఏంటి? చాలా మంది అందు గురించే కదండి సజ్జన్ కుమార్, జగదీష్ టైట్లర్ 1984 సిక్ రైట్స్ మీద వాళ్ళ మీద కేసులు జరిగాయి, వాళ్ళ మీద కూడా వాళ్ళు ప్రూవ్ కూడా అయ్యాయి వాళ్ళ మీద. సో అందు గురించే ఆ మరకని కొంచెము జరపడానికే ఒక విధంగా మన్మోహన్ సింగ్ గారిని ప్రైమ్ మినిస్టర్ కూడా చేశారు. సో ఆ సమయంలో చాలా మంది బీజేపీ లేకపోతే అప్పుడుండే వాళ్ళు చాలా మటుకు వాళ్ళకి షెల్టర్ ఇవ్వడము అవన్నీ చేయడం జరిగింది. ఆ కారణం చేతనే మనకి 91లో ఢిల్లీ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు అప్పుడు మదన్ లాల్ ఖురానా గారు గెలిచారు. వారిని ఎలా చూపించారంటే హిందువులు సిక్కుల మధ్య ఐక్యత తీసుకొచ్చారని చూపించడం జరిగింది. అందు గురించే బీజేపీ హిందువుల పార్టీ అనే వాళ్ళు అప్పుడు అకాలీ దళతో కూడా వాళ్ళు పొత్తు పెట్టుకోవడం, దాన్ని ఎలా చూపించారంటే హిందూ సిక్కుల ఐక్యతకి మనకి నిదర్శనం మన ఈ అలయన్స్ అని చూపించడం జరిగింది. ఈ ఫామ్ లాస్ వచ్చేంత వరకు ఎన్డీఏకి మోస్ట్ లాయల్ గా ఉండే అలయన్స్ పార్ట్నర్ అకాలీ దళ్ వాళ్ళు. సో అది మళ్ళీ ఈ ఫామ్ లాస్ వల్ల కొంచెం అక్కడ దళారీల గొడవ వల్ల అది కొంచెం వాళ్ళు విడిపోవాల్సి వచ్చింది. కానీ అకాలీ దళ్ బీజేపీ అలయన్స్ ని ఎప్పుడు హిందూ సిక్ యూనిటీగా చూపించేవారు. మేబీ అప్పుడు జరిగినటువంటి డ్యామేజ్ ని కంట్రోల్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ చాలా సంవత్సరాలు ప్రయత్నం చేసినట్టుంది. సో ఇప్పుడు మరొకసారి చాలా మంది అదే రియాక్ట్ అవుతున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పైన, ఎన్నికల వరకు వెళ్తుందా, అంత సీరియస్ గా ప్రజలు తీసుకుంటారా అనేది చూడాలి. అండ్ యువర్ కన్క్లూడింగ్ రిమార్క్స్ ఇంకేమైనా ఉందా సార్? ఇంకెన్ని చిదంబరం రహస్యాలు బయటికి వస్తాయో మనం వేసి చూద్దాం రాజు గారు. ఒక్కొక్క రహస్యం గురించి మళ్ళీ మనం ప్రత్యేకించి మనం చర్చ పెట్టుకోవచ్చు. ఎస్, కరెక్ట్. ఒక వారం 10 రోజుల కిందట సిరీస్ 1 లాగా వచ్చింది, ఇదేమో సీక్వెల్ 2 అనుకోవచ్చు. ఇంకేమైనా మరొక వారం 10 రోజుల లోపల మరొక సీక్వెల్ ఏమైనా వస్తుందేమో చూడాలి. ఇప్పుడు ఎలా ఉందంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కక్కలేరు మింగలేరు. గట్టిగా ఏమైనా మాట్లాడితే ఇంకేమైనా సీక్రెట్స్ ఏమైనా బయటకు తీస్తారో, ఏమైనా భయపడుతున్నారేమో తెలియదు.
వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు, ధన్యవాదాలు. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి మా ప్రేక్షకులు కూడా ఈ చిదంబర రహస్యాల గురించి, చాలా సీనియర్ లీడర్, కాంగ్రెస్ లీడర్, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఎందుకు గతంలో జరిగినటువంటి విషయాలను ఇప్పుడు ఎందుకు బయట పెడుతున్నారు, దీని వెనక అతని ఉద్దేశం ఏమై ఉంటుంది, మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీ అభిప్రాయాలను. అలాగే మా NH టీవీ నుంచి, మా నేషనలిస్ట్ హబ్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో, టాపిక్స్ని కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయవచ్చు. మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. ఇలాంటి వీడియోస్ మా ఛానల్ నుంచి రోజుకు 2-3 వీడియోస్ వస్తాయి. తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ మాకు తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.